హాయ్ అండి, ఈరోజు మనం అన్ని రకాల మొక్కల్లో కామన్గా కనిపించే లీఫ్ మైనర్స్ గురించి మాట్లాడుకుందామండి. అంటే ఈ లీఫ్ మైనర్స్ అనేవి మామూలుగా ఈ తీగజాతి మొక్కల్లో ఉంటాయి. ఆకుకూరలు కానీ ఇలాగ అన్ని రకాల కూరగాయల మొక్కలకి కామన్గా కనిపిస్తుంటాయండి. సో ఈరోజు వీడియోలో మనము అసలు లీఫ్ మైనర్స్ అంటే ఏంటి, సో దీని లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది, దీనివల్ల మొక్కలకి జరిగే డ్యామేజ్ ఏంటి, మనం దీన్ని ఎలాగ కంట్రోల్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ మాట్లాడుకుందామండి. దిస్ ఈజ్ శిల్ప, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాక్ టు ఫార్మింగ్. సో మనం ఎప్పుడు కామన్గా వినే పేరు ఏంటంటే లీఫ్ మైనర్స్ అని కదండి. సో కాకపోతే దీన్ని తెలుగులో పాము పొడ అని అంటారండి. అంటే పాము పొడ తెగులు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మనం ఈ లీఫ్ మైనర్స్ ఎఫెక్ట్ అయిన లీవ్స్ని చూసామనుకోండి, అవి ఎలా ఉంటాయి, ఎవరో ఏదో ఆకుల మీద ఇలాగా డిజైన్స్ వేసినట్టు స్నేక్స్ లాగా ఇలా గీతలుగా ఉంటాయి కదా, అందుకే దీనికి పాము పొడ తెగులు అని పేరు పెట్టారు. సో ఇవి బేసిక్గా మనం ఫస్ట్ దీని లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేసుకుందామండి. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ లీఫ్ మైనర్ అనేది ఫస్ట్ దీని సైకిల్ వచ్చేసి ఒక ఫ్లైతో స్టార్ట్ అవుతుంది. అంటే చిన్న ఎగిరే బ్లాక్ కానీ ఎల్లో కలర్లో ఉండే రెక్కల పురుగులు అనమాట. సో ఈ రెక్కల పురుగులు ఏం చేస్తాయంటే ఆకుల మీద కాకుండా ఆకుల కింద కాకుండా ఆకుల మధ్యలో ఎగ్స్ పెడతాయండి. సో జనరల్గా పురుగులు ఏంటంటే ఆకుల కింద పెడతాయి, కాకపోతే ఈ లీఫ్ మైనర్స్ అనేవి ఆకుల మధ్యలో ఎగ్స్ పెడతాయి అనమాట. సో ఈ ఎగ్స్ నుంచి 10 to 14 డేస్లో చిన్న చిన్న లార్వాలు ఎల్లో కలర్లో ఉండే పురుగులు అనేవి ఈ ఎగ్స్ నుంచి బయటకు వస్తాయండి. సో నేను మీకు ఈ ఎగ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఒక ఆకుని ఓపెన్ చేసేసి చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఇలాగా చిన్న చిన్న ఎల్లో పురుగులు ఈ ఎగ్స్ నుంచి బయటకు వస్తాయండి. సో ఈ చిన్న పురుగులు ఏం చేస్తాయంటే ఆకుల్లో క్లోరోఫిల్ ఉంటుంది కదా, సో ఈ క్లోరోఫిల్ని తింటూ మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇలా తినడం వల్ల ఏమవుతుందంటే అవి ఎక్కడైతే క్లోరోఫిల్ని తిన్నాయో ఆ ప్యాచ్లో మనకి ఇలాగా వైట్ కలర్ గీతలు అనేవి కనిపిస్తుంటాయి పైకి. సో ఇలా ఒక ఈ ఎల్లో కలర్ పురుగు అనుకున్నాం కదా ఈ బోన్స్, సో దీని లైఫ్ టైం వచ్చేసి ఒక 10 డేస్ ఉంటుంది. సో 10 డేస్ తర్వాత మళ్ళీ ఈ పురుగులు ఏం చేస్తాయంటే మట్టిలో పడిపోతాయండి. మట్టిలో పడిపోయి అక్కడే ఒక ప్యూపా లాగా ఫామ్ అయ్యి హైబర్నేట్ అవుతాయి. తర్వాత మళ్ళీ ఒక 14 డేస్కి ఈ ప్యూపాలో నుంచి మళ్ళీ ఫ్లైస్ అనేవి బయటకు వస్తాయి. సో అంటే ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఫ్లైస్, తర్వాత ఈ ఎల్లో కలర్ బాంబ్స్, తర్వాత ఇవి మట్టిలో ఒక ప్యూపా లాగా ఉంటాయి, మళ్ళీ వీటి నుంచి ఫ్లైస్ వస్తాయి. సో ఇది ఒక కంటిన్యూస్ లీఫ్ మైనర్ సైకిల్ అండి. ఇది లీఫ్ మైనర్ లైఫ్ సైకిల్ అండి. ఇప్పుడు వీటి వల్ల ప్లాంట్స్కి ఎలాంటి డ్యామేజ్ ఉంటుందని తెలుసుకుందాము. సో ఇవి ఏం చేస్తాయంటే ఇలాగ ఆకుల్లో ఉండే క్లోరోఫిల్ని తినేస్తాయి అనుకున్నాం కదా. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా ఇలాగ గ్రీనిష్గా ఉండే ఆకులే ప్లాంట్కి కావాల్సిన ఫోటోసింథసిస్ ప్రాసెస్ని చేస్తాయన్నమాట. సో ఇప్పుడు ఈ స్పాట్స్ ఉండడం వల్ల ఈ ఆకులు ఇలాగా బ్రౌన్గా ఇలా గీతలుగా అయిపోతాయి కదా. సో ఈ ఆకులు ఏంటంటే తగినంత ఫోటోసింథసిస్ని ప్రాసెస్ని చేయలేవు. అంటే ప్లాంట్కి కావాల్సిన ఫుడ్ని తయారు చేయడానికి ఈ ఆకులు అనేవి యూజ్ అవ్వవు అనమాట. సో ఇప్పుడు మనకి మొత్తం మొక్క మీద ఎక్కడో కింద కొన్ని ఆకులు ఇలా ఎఫెక్ట్ అయ్యాయి అనుకోండి, దానివల్ల పెద్ద నష్టమేమి ఉండదండి. ఎందుకంటే ఈ పైన ఉండే గ్రీనిష్ లీవ్స్ ఉంటాయి కదా, సో వీటి నుంచి ప్లాంట్ అనేది ఫుడ్ తయారు చేసుకుంటుంది. కానీ ఇది ఎఫెక్ట్ ఎక్కువ ఉందనుకోండి, అంటే దాదాపుగా మొక్క మొత్తం ఇలాంటి లీఫ్ మైనర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది కూడా స్లో అవుతుంది. సో అలా స్లో అయినప్పుడు మొక్క చనిపోదు, కానీ దాని గ్రోత్ అనేది కొంచెం స్లో డౌన్ అవుతుందండి. సో అలాంటప్పుడు మనం వీటిని కంట్రోల్ చేయాలన్నమాట. సో ఇప్పుడు వీటిని మనం ఎలా కంట్రోల్ చేయాలనేది చూద్దామండి. ఫస్ట్ మనము ఫ్లైస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫ్లైస్ స్టేజ్లో మనం వీటిని ఎలా కంట్రోల్ చేయాలి అంటే మనకి బయట ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ దొరుకుతాయండి. సో ఆ స్టిక్కీ ట్రాప్స్ని మనము గార్డెన్లో అక్కడక్కడ మొక్కల దగ్గర పెట్టామనుకోండి, సో ఎప్పుడైనా అవి మన గార్డెన్లోకి మొక్కల దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఫ్లైస్ అనేవి సో ఆ స్టిక్కీ ట్రాప్స్కి అట్రాక్ట్ అయ్యేసి దాని మీద వాళ్తాయి. అంటే మొక్క మీద వాలకుండా ఆ ట్రాప్ కట్టుకుంటాయి. సో ఈ ట్రాప్స్ని మనము ఇంట్లోనే చేసుకోవచ్చు అండి, ఇలాగ బాటిల్స్ యూస్ చేసి. అది ఎలా చేసుకోవాలనేది కూడా నేను మీకు ఇక్కడ లింక్ షేర్ చేస్తున్నాను. ఒకవేళ మనము ఆల్రెడీ ఇవి ఎగ్స్ పెట్టేసి ఉన్నాయి, లోపల ప్యూపా లార్వాలు ఇవి ఉన్నాయి, వీటిని ఎలా కంట్రోల్ చేయాలి అంటే నీమ్ ఆయిల్ అనేది దీనికి చాలా బాగా పనిచేస్తుందండి. 1 లీటర్ వాటర్కి 5 ml నీమ్ ఆయిల్ని ఎగ్లో కానీ లేకపోతే కుక్కుడుకాయ రసంలో కానీ ఇలాగ మిక్స్ చేసి స్ప్రే చేసామనుకోండి, ఆ ఎఫెక్టెడ్ లీవ్స్ మీద నీమ్ ఆయిల్ చాలా బాగా వీటిని లీఫ్ మైనర్స్ని కంట్రోల్ చేస్తుందండి. తర్వాత వచ్చేసి ఇవి ఇలాగ సాయిల్లో పడిపోతాయి అనుకున్నాం కదా ఈ ప్యూపాస్. సో ఇవి ఎలాగ కంట్రోల్ చేయాలనుకుంటే మనము సాయిల్ని మిక్స్ చేసుకునేటప్పుడు నీమ్ కేక్ అంటే వేపపిండి ఇలాంటివి దొరుకుతాయి కదా, సో అలాంటివి మనము పాటింగ్ మిక్స్గా కలుపుకొని మొక్కను పెట్టుకున్నాం అనుకోండి, సో దానిలో ఇలాంటి ఎగ్స్ ఏదైనా ఉన్నా కూడా, అంటే ప్యూపాలు లార్వాలు ఎగ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా అవి దానిలో నుంచి హ్యాచ్ అవ్వవు అనమాట, ఫ్లైస్ అనేవి బయటికి రావు. సో నీమ్ కేక్ కానీ వేపపిండి లేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వీక్లీ వన్స్ నీమ్ ఆయిల్ని ఇలాగా డైల్యూట్ చేసి
1 లీటర్ వాటర్కి 5 mlకి డైల్యూట్ చేసి ఇలాగా ముందే అనుకున్నాం కదా, ఎగ్లో కానీ కుంకుడుకాయ రసంలో కానీ మిక్స్ చేసుకొని మట్టిలో కూడా పోయొచ్చండి. ఇలా చేయడం వల్ల మట్టిలో ఉండే ఈ పురుగులు కూడా ఎగ్స్ ఏవైతే ఉంటాయో అవి హ్యాచ్ అవ్వవు అనమాట. సో నీమ్ ఆయిల్తో పాటుగా కానుగ నూనె అండి. కానుగ నూనె అనేది కూడా లీఫ్ మైనస్కి చాలా బాగా పనిచేస్తుంది. సో కానుగ నూనెని కూడా ఇలాగే 1 లీటర్ వాటర్కి 5 ml కలిపేసి మొక్క మీద స్ప్రే చేస్తే లీఫ్ మైనస్ చాలా బాగా కంట్రోల్ అవుతాయండి. అండ్ దీంతోపాటు మనం చేయాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఎప్పుడైనా ఫస్ట్ ఇలాంటి ఇనిషియల్ స్టేజ్లో ఇలాంటి అఫెక్టెడ్ లీవ్స్ని మనం చూసినప్పుడు వాటిని తీసేసేయాలండి మొక్క దగ్గర నుంచి. తీసేయడంతో పాటుగా మనం ఈ పురుగుల లోపల ఉంటాయని అనుకున్నాం కదా, సో వీటిల్ని అందుకే ఈ ఆకుల్ని తీసి దూరంగా పారేయడమో లేకపోతే నలిపేయడం కానీ చేయాలండి. లేకపోతే మళ్ళీ ఈ ఆకుల్లో నుంచి ఈ పురుగులు బయటకు వచ్చేయడము, మళ్ళీ వీటి లైఫ్ సైకిల్ని కంటిన్యూ చేస్తారన్నమాట. సో దానికోసం వీటిని మనం డ్యామేజ్ చేసామనుకోండి ఈ ఆకుల్ని, ఇవి అక్కడితో వాటి లైఫ్ సైకిల్ అనేది ఎండ్ అయిపోతుంది కదా. ఈ లీఫ్ మైనస్ వల్ల ప్లాంట్స్కి సీవియర్ డ్యామేజ్ అయితే ఏమి ఉండదండి. కాకపోతే మరీ ఎక్కువగా ఉంటే ఫోటోసింథసిస్ అనేది స్లో అవుతుంది కాబట్టి ప్లాంట్ గ్రోత్ అనేది కొంచెం తగ్గుతుంది. సో ఏదే కాదు, లీఫ్ మైనస్ అనే కాదండి, ఇప్పుడు జనరల్గా ఏదైనా ఇట్లాగా పురుగుల గురించి తెగులు గురించి మనకి కొంచెం ఐడియా ఉంటే దాన్ని మనం ఏ స్టేజ్లో ఎలా కంట్రోల్ చేయాలి అనేది మనకి ఈజీగా తెలుస్తుంది కదా. సో దానికోసమే ఇవాళ ఈ వీడియోలో లీఫ్ మైనస్ లైఫ్ సైకిల్ గురించి మొత్తం చెప్పాలనుకున్నానండి. సో ఎవరైనా ఈ లీఫ్ మైనస్ వాళ్ళ మొక్కలకు ఉండి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.